హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో చూడండి, రేపు మనకు టెట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఈ టెట్ ఎగ్జామ్లో ఇప్పటివరకు మనకి ఈ 3 డేస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జామ్లో, అలాగే రేపటి సెషన్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లియర్గా చూడబోతున్నాం. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో క్లియర్గా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనకి పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. అవునా, సో ఈజీ క్వశ్చన్ అనమాట. సో క్లియర్గా చూడండి, 1020లో 12% ఎంత? ఓకే, సో ఇలాంటి మోడల్ పైన మనకి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్కి సంబంధించి క్వశ్చన్. అవునా, ఎల్సిఎం వాల్యూ ఇచ్చాడు, హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చాడు, అలాగే మనకేంటి రిలేషన్ ఏంటి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ కదా, x1 ఇంటూ x2. అవునా, x1 x2లో ఏదో ఒక వాల్యూ ఇచ్చి ఇంకొక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కొన్ని క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఇస్తే, ఇక్కడ మాత్రం ఏంటి, ఈ 15ని 4ని మల్టిప్లై చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 60. ఓకే, ఇంటూ x2 ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇలా కొంచెం లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా మనకి ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఒక దీర్ఘకణం యొక్క మూలాల సంఖ్య. ఓకేనా, అంటే ఏంటి, మనకి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేది కూడా మనకి రావడానికి పాసిబిలిటీ ఉంది. రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది అనేది మీకు ఐడియా రావడం కోసం వీడియో చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, కొన్ని నెంబర్స్ ఇచ్చి సో ఈ నెంబర్స్తో మనం ఫామ్ చేయగల బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేది, సో ఇలాంటి వాటిపైన మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లియర్గా చూడండి, 19 యొక్క గుణిజం కానిది ఏది అంటే ఏంటి, క్లియర్గా చూడండి. సో 19 యొక్క మల్టిపుల్స్ ఏవైతే కావో సో దానికి సంబంధించి మనకి క్వశ్చన్ అంటే ఏంటి, 19 మల్టిపుల్స్ ఏంటి, 19 మల్టిపుల్స్ కానివి ఏంటి, సో ఇలాంటి వాటిపైన మనకి మల్టిపుల్స్ పైన మనకి క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 576 ముక్కలను సమాన వరుసల్లో అడ్డం నిలువుగా ఎన్ని వరుసల్లో పెట్టవచ్చు అంటే ఏంటి, క్లియర్గా చూడండి. జనరల్గా 576 అనేది ఏ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ అని అడగొచ్చు. అవునా, 576 ఈక్వల్ టు ఇది దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ అని అడగకుండా దీన్ని మనకేంటి ఒక కాన్సెప్ట్ బేస్లో ఇచ్చాడు. ఇలా మొక్కలను తీసుకొని ఇలా అడ్డంగా పెడితే ఏమవుతుంది, నిలువుగా పెడితే మొత్తం మీద ఎన్ని మొక్కలు వస్తాయి, ఇలా అనేది ఇదే డైరెక్ట్ క్వశ్చన్ ఇలా కాకుండా ఇలా కొంత థియరీ బేస్డ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అందుకే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ వస్తే మన క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఒక సమావేశంలో 645 కుర్చీలు గలవు, అందులో 1/3 వంతు హాజరు కాలేదు అయినా ఖాళీగా ఉన్న కుర్చీల సంఖ్య ఎంత? ఈజీగా క్వశ్చన్ ఏంటి, మనకి సింగిల్గా 655లో 1/3 ఎంత అని ఇది అనమాట. దీన్ని మనకేంటి ఇలా కాన్సెప్ట్ బేస్లో ఇలా ఇచ్చాడు. ఎలాంటి మోడల్ పైన మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే, సో మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఎంత ఎక్కువగా మీకు అర్థమవుతుంది ఏంటి అనేది మాకు కూడా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సో అతి చిన్న సరి సంయుక్త సంఖ్య. ఓకే, 2 అంకెల అతిపెద్ద బేసి ప్రధాన సంఖ్యల మధ్య లబ్ధం ఎంత? అవునా, సో క్వశ్చన్ ఏంటి, మనకి ప్రైమ్ నెంబర్ అలాగే కాంపోజిట్ నెంబర్కి మధ్య రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. అవును, మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు. అవును, వీటి మధ్య రిలేషన్ ఇస్తున్నాడు. ఏంటి, లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి, అవునా, హైయెస్ట్ మనకి 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఏంటి అనేది, సో వీటి యొక్క ప్రోడక్ట్ పైన మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి అనేది మనకు ఒక ఐడియా క్లియర్గా ఉంటే క్వశ్చన్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. అంటే ఈ క్వశ్చన్ ద్వారా మనం తెలియాల్సింది ఏంటి, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ పైన పక్క ఒక క్వశ్చన్ అనేది వచ్చే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్లియర్గా చూడండి, 2 సౌష్ఠవాలు కలిగినది అని చెప్పేసి దీనిపైన క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ యావరేజెస్ పైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఓకేనా, కొన్ని నెంబర్స్ ఇచ్చేది దాని యొక్క యావరేజ్ ఆల్రెడీ తనే ఇచ్చి అందులో ఎక్స్ వాల్యూ ఏంటి అని చెప్పేసి ఈ మోడల్ పైన క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన క్వశ్చన్. అవును, ఇదంతా కూడా ఫ్యాక్టరైజేషన్. అవును, సో దీంట్లోంచి మనం 2xను కామన్ తీసి ఎలా సింప్లిఫై చేయొచ్చు ఏంటి అనే దానిపైన మనకి క్వశ్చన్ అనమాట. ఓకే, ఫ్యాక్టరైజేషన్ పైన మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, కొన్ని డివిజబిలిటీ రూల్స్ పైన మనకు క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఈ నెంబర్స్ 3,9 భాగించబడేవి ఏంటి, ఒక్కొక్కసారి ఏంటి నాట్ డివిజిబుల్ బై 3,9 అని కూడా ఇలా కూడా మనకి
క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, డివిజిబిలిటీ రూల్ పైన క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా రావడానికి పాసిబిలిటీ ఉంది? డెసిమల్ నెంబర్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ పైన క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్. అవునా, కొన్ని రెడ్ వైట్ ఫ్లవర్స్ యొక్క రేషియో ఇచ్చాడు, టోటల్ 63 అన్నాడు, అందులో వైట్ ఫ్లవర్స్ ఎన్ని అని చెప్పేసి మనకి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి కూడా క్వశ్చన్ మనకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్లియర్గా చూడండి, 100 కోట్లలో ఎన్ని అంకెలు ఉన్నాయి? నెంబర్ సిస్టమ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? అవును, సో ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి దాంట్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనేది ఒక క్వశ్చన్, లేదు అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ అనేది జీరోస్ పైన కానీ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ పైన కానీ మనకి క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ అనేది ఉంది. ఓకే, సో పూర్ణ సంఖ్యలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ చూడండి, ఇదేంటి మనకి మెన్సురేషన్ 2Dకి సంబంధించి క్వశ్చన్. అవునా, మెన్సురేషన్ 2D ఎలా ఉంది? ఒక తీగ రేడియస్ 3.5 మీటర్స్ అయినా దాంతో చతురస్రం చేస్తే ఆ చతురస్రం యొక్క భుజం పొడవు ఎంత అనేది క్వశ్చన్. ఓకే, సో ఇలా కొంత మనకి ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ అనేది 2D నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకు ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్. అవును, సో క్లియర్గా చూడండి, సైడ్స్ ఇచ్చాడు, క్యూ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటున్నాడు, అయితే క్యూఎస్ యొక్క పొడవు ఎంత? ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్స్. చూడండి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది. నెక్స్ట్ 9 కేజీలతో 45 పసుపు ప్యాకెట్లు చేస్తే 75 పసుపు ప్యాకెట్లు చేయడానికి ఎన్ని కేజీస్ కావాలి అనేది. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట, జస్ట్ సింప్లిఫికేషన్ చేసి మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ A² మైనస్ B² పైన మనకి ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి చాలా ఈజీ కదా. A² ప్లస్ B², A² మైనస్ B², A ప్లస్ B హోల్ స్క్వేర్, A మైనస్ B హోల్ స్క్వేర్, వీటిపైన కూడా మనకి క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబుల్ ఉంది. సో ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాస్ అప్లై చేసి ఎలా చేయాలి అనేది కొంచెం వర్కౌట్ చేయండి. ఓకే, నెక్స్ట్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు అన్నీ తెలుసు, 3 పవర్ 0 అంటే తెలుసు, 3 పవర్ 3 అంటే తెలుసు. ఓకే, మనం చేయాల్సిందల్లా ఏంటి, జస్ట్ సింప్లిఫికేషన్ చేయడమే. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించి క్వశ్చన్. ఓకే, లాభశాతం అంటే ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ పైన క్వశ్చన్. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత. సో చాలా ఈజీ, మనం డైరెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి, కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా మనకి సో ఈ మధ్య జరిగిన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ఓకే, ప్రజెంట్ ఏ మోడల్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. ఓకే, దానికోసం ఈ వీడియో అనేది చేస్తున్నాము. నెక్స్ట్ సో క్లియర్గా చూడండి, జస్ట్ మనకేంటి ఈ నెంబర్స్, ఈ ఆల్జీబ్రాలు మనకి ఏంటివి, ఫ్రాక్షన్స్ కదా. అవును, ఈ ఫ్రాక్షన్స్ మనం ఏం చేస్తాం, జస్ట్ మల్టిప్లై చేయడం రావాలి. అవును, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అలాగే డివిజన్ ఆఫ్ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా. జస్ట్ ఆ కాన్సెప్ట్స్ వస్తే మన క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో ఈ టాపిక్స్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, 2 సంఖ్యల లబ్ధం 4/21, అందులో ఒకటి 3/7 అండ్ రెండోది సపోజ్ x1, x2 అనే 2 నెంబర్స్ ఉన్నాయి, వీటి యొక్క ప్రోడక్ట్ 4/21. అందులో ఒక నెంబర్ ఆల్రెడీ తను ఇచ్చాడు, సెకండ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయలేము, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో సమాంతర రేఖలు అలాగే ఖండర రేఖల నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సో క్లియర్గా చూడండి, ఒక త్రిభుజ బాహ్య కోణం 120 అయినా అంతర్ముఖ కోణాలు 1:2 అయినా అది ఏ రకమైన త్రిభుజం. అవునా, టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి కూడా క్వశ్చన్. అవునా, ఇది ఇంటర్నల్ యాంగిల్స్ అని తెలుసు, ఇది ఎక్స్టర్నల్ యాంగిల్ అని తెలుసు. ఇంటర్నల్ యాంగిల్ అలాగే ఎక్స్టర్నల్ యాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి. అవునా, సో మనకి ట్రయాంగిల్స్ అనేది టోటల్ ఎన్ని టైప్స్గా డివైడ్ అయ్యింది ఏంటి అనే దానిపైన కూడా మనకి క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ పరిపూర్ణ గణం అంటే ఏంటి, ఒక నెంబర్ ఇచ్చాడు, దాని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ ఏంటి అనేది మనకి క్వశ్చన్. అవునా, 1728 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ వాల్యూ అనేది క్వశ్చన్. ఓకే, సో మీరు చూడండి, స్క్వేర్స్ అలాగే క్యూబ్స్ పైన మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇవన్నీ చాలా ఈజీగా చూసుకోండి. 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్,
1 క్యూబ్ నుంచి మినిమం 20 క్యూబ్ వరకు అని మీరు చూసుకోవడం వల్ల సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు ఎగ్జామ్లో. సో నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం నుంచి కూడా మనకి పౌనపున్యాల పైన కూడా అనేది క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ మోడల్ పైన కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 40 మీటర్స్. ఒక రెక్టాంగిల్ ఇచ్చాడు అవునా, దీని యొక్క లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు అవునా, దీని చుట్టూ ఒక పార్క్ వేస్తున్నారు అని చెప్పేసి అవునా. అయితే ఈ పార్క్ యొక్క ఏరియా ఎంత అవునా, ఈ పార్క్ ఏరియా ఎంత అనే దానిపైన ఇలాంటి వాటిపైన క్వశ్చన్స్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, కొన్ని నెంబర్స్ ఇచ్చాడు, వీటి యొక్క యావరేజ్ 11 అయితే ఓకే, లాస్ట్ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ అవును. ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, లాస్ట్ 3 నెంబర్స్, ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజెస్ పైన పక్క మనకి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, ఒకసారి క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ స్క్వేర్ రూట్, అలాగే మీరు చూడండి ఎక్కువగా స్క్వేర్ రూట్ ఓకే. నెక్స్ట్ క్యూబ్, అలాగే క్యూబ్ రూట్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా ఆల్రెడీ మనం క్వశ్చన్స్ చూసాము ఇందాకే. సో మనకి కాస్ థీటా వాల్యూ ఇచ్చేసి tan θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ క్వశ్చన్స్. ఓకే, ఇదేంటి అంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని మనకు సిలబస్లో ఉంటుంది కదా అవునా. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఈ టాపిక్ కూడా మనకి రేపు ఎవరైతే ఎగ్జామ్కి రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, x = 3 + 2√2 అయినా x + 1/x = ఎంత అనే దానిపైన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో మనకి చూడండి సెట్స్కి సంబంధించి అవునా 2 సెట్స్ ఇచ్చాడు, A * B ఎంత అని అంటున్నాడు అవునా. సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఒక ఐసోసెల్స్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత, చుట్టుకొలత, సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత ఎంత అని చెప్పేసి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో క్లియర్గా చూడండి, మనం ఆల్రెడీ చూసాము నెంబర్ సిస్టమ్ పైన ఇలాంటి నెంబర్స్ ఈ ప్రోడక్ట్స్ పైన x1 x2 = సో క్లియర్గా చూడండి 40 అయితే ఓకే, x1 + x2 అనేది 40, x1 + x2 ఎంత 40 అవును. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటి అని చెప్పేసి ఇలాంటి మోడల్ పైన క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు అవునా, ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకేనా, xy = how much అనేది క్వశ్చన్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, పర్సంటేజ్ నుంచి మనం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ చూసాము, ఇప్పుడు కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది. పర్సంటేజ్ నుంచి పక్కా క్వశ్చన్స్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థమెటిక్ నుంచి పర్సంటేజ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనకి క్వార్టర్లీటర్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఇలా బార్ పైన కూడా క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. 0.17 బార్ + 0.17 బార్ = ఎంత అవునా. సో ఈ బార్ని ఎలా రిమూవ్ చేయాలి, వీటి యొక్క ఎడిషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ క్లియర్గా చూడండి, మీడియన్ పైన క్వశ్చన్స్ అవునా, మనకి ఎక్కువ మీన్ యావరేజెస్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. మీడియన్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూసుకోండి. సో చూసారు కదండి, సో మన 16th నుంచి మనకి ఈ రోజు వరకు సో టెట్లో మ్యాథ్స్ పరంగా ఎక్కువ ఎలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి అనేది అన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు కావాలి అంటే ఒకసారి వీడియో పాస్ చేసి క్లియర్గా ప్రతి క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎలాంటి మోడల్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది. సో మీ అందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో రెగ్యులర్ అప్డేట్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో థ్యాంక్